ఒకే పార్టీకి చెందిన నేతలు ఎందుకు చెడిందో ఎక్కడ చెడిందో కానీ మాటల యుద్ధాలను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారి మధ్య ముదిరిన వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఎంపీ రూటే సెపరేట్. తన ఫ్యామిలీ వెన్నంటి నడిచే నేతలను కలుపుకొని జిల్లాలో ప్రత్యేక దండును తయారు చేస్తూ సీనియర్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు. ఆ జిల్లాలో పార్టీ కకావికలం అవుతుంటే అధిష్టాన పెద్దలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక పార్టీ సీనియర్ నాయకులు సతమతమవుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంతో పార్టీ పెద్దలు కూడా ఏం చేయాలో తోచక దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పార్లమెంటు ఎన్నికల్లో అంతా బాగున్నట్టు కనిపించినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు తర్వాత పెద్దపల్లి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పెద్దపల్లి ఎంపీ చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఒకే ఫ్యామిలీ కావడంతో పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు కుటుంబ పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న తమను కాదని పార్టీలు మారుతున్న గడ్డం ఫ్యామిలీతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ప్రధాన లీడర్లు సఖ్యతగా కొనసాగలేకపోతున్నారు. అదే సమయంలో పెద్దపల్లి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని హస్తం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రూపు రాజకీయాలతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలకైనా స్థానిక ఎమ్మెల్యేలు గడ్డం ఫ్యామిలీని ఆహ్వానించడం లేదు. ఇక వంశీ గెలుపులో శ్రీధర్ బాబుతో పాటు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సైతం ఉప్పు నిప్పుగానే ఉంటున్నారు. జిల్లాకు డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రుల పర్యటనలు జరిగినా ఎంపీకి ఆహ్వానాలు లేవనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు కోసం నేతల మధ్య ఉన్న పోటీనే దీనికి ప్రధాన కారణమంటున్నారు. ఇప్పటికే ఒకే కుటుంబానికి 3 పదవులు ఉన్న ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ మొదలుపెట్టారు. తమ తండ్రి కాంగ్రెస్ పార్టీకి, ఇటు జిల్లాకు ఎన్నో సేవలు అందించారని, తమను విస్మరించడం తగదని పార్టీ పెద్దలకు గడ్డం బ్రదర్స్ విన్నవించుకుంటున్నట్టు సమాచారం. ఇక వివేక్ సీఎం రేవంత్ రెడ్డి ప్యానెల్ కావడంతో మంత్రి పదవి వస్తుందంటూ ఆయన వర్గ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మొదట్లో వంశీ గెలిపిస్తే చాలు మంత్రి పదవి విషయంలో పీఎస్ఆర్ కి మద్దతు ఇస్తామని చెప్పిన గడ్డం ఫ్యామిలీ మంత్రి పదవి కోసం పాకులాడుతుండటంతో వీరి మధ్య వైరం మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు వివేక్తో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పీఎస్ఆర్ తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనే దానిపై క్లారిటీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వచ్చానని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎవరూ ఎలాంటి కృషి చేశారో తమ నాయకుడు మీనాక్షి నటరాజన్కు వివరించినట్లు పీఎస్ఆర్ వర్గం నేతలు చెబుతున్నారు. ఖచ్చితంగా మంత్రి ప్రేమ్ సాగర్ రావుకే ఇవ్వాలనే డిమాండ్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. 10 ఏళ్ల పాటు పార్టీలు మారుతూ వచ్చిన గడ్డం ఫ్యామిలీకి ఏ రకంగా మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు మీనాక్షి తోటి భేటీ అయిన వివేక్ సైతం తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనే దానిపై తన వాదన వినిపించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమకు కంట్లో నలుసులా మారిన ప్రేమ్ సాగర్ రావుని ఒంటరిని చేయడానికి గడ్డం బ్యాచ్ భారీ స్కెచ్ వేసింది. కొద్ది రోజుల్లో జరగనున్న కాశీపేట ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి తన సోదరుడు బరిలో ఉంటారని ప్రేమ్ సాగర్ రావు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. స్థానిక కార్మికులను, నేతలను మద్దతివ్వాలని కోరారు. అయితే గడ్డం సోదరుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బెల్లంపల్లి క్యాంప్ ఆఫీసులో మీటింగ్ పెట్టి తమ అభ్యర్థి ఇతనే అంటూ మరో వ్యక్తిని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 4 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీలో 3 ఎమ్మెల్యేలు ఒకవైపు ఉండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు ఎంపీ గడ్డం వంశీ సైతం పీఎస్ఆర్ని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్ వివాదంతో మంచిర్యాల సభ నుంచే గడ్డం ఫ్యామిలీ గ్రూపు రాజకీయాలను మరింత ప్రోత్సహిస్తోందనే వాదన వినిపిస్తోంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీని ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడాన్ని గడ్డం వర్గం తమకు అనుకూలంగా మలుచుకుందనే చర్చ
కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు పెద్దపల్లి ఎంపీకి సపోర్ట్ ఇవ్వడం, వివేక్ అనుకూల మీడియాలో వారి రియాక్షన్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీ పెద్దలు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లాభం లేదనుకున్న గడ్డం వివేక్, వంశీకృష్ణ తమ అనుచరులతో నిరసనలకు దిగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మంత్రి పదవి వస్తే తమ కుటుంబానికి రావాలి తప్ప మరొకరికి రావద్దని కూడా గడ్డం ఫ్యామిలీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జిల్లాలో చర్చ నడుస్తోంది. దీంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఇంత రచ్చ జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పెద్దలు సీరియస్గా స్పందించకపోతే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.